హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం ఆఖరి రోజుకి వచ్చేసామండి. ఆఖరి రోజు మనకి పోలీస్ వర్గం అయితే రాబోతుంది. పోలీస్ వర్గం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, నీటిలో దీపాలు ఎలా వదలాలి, ఎన్ని ఒత్తులు వదలాలి, అసలు ఎప్పుడు వదలాలి, ఎవరు వదలాలి, ఈ రోజు మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే కార్తీక మాసం నెల రోజులు నాన్ వెజ్ తినలేని వారు ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. కార్తీక మాసం చేసిన వారు, చేయని వారు ప్రతి ఒక్కరు కూడా ఈ పోలీస్ వర్గం రోజున పూజ చేసుకొని నీటిలో దీపాలు వదిలిపెడితేనే కార్తీక మాసం నెల రోజులు చేసిన ఫలితం అయితే లభిస్తుందండి. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ పోలి దీపాలను వదిలిపెట్టాలి. అయితే మనకి ఈ 2025 సంవత్సరంలో పోలీస్ వర్గం ఎప్పుడు వచ్చింది అనే విషయం తెలుసుకునే ముందుగా మనకి ఈ కార్తీక మాసం ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందాం. ఈ కార్తీక మాసం అనేది కార్తీక అమావాస్యతో ముగుస్తుందండి. ఈ 2025 సంవత్సరంలో నవంబర్ 20వ తేదీన గురువారంతో మనకి కార్తీక మాసం ముగుస్తుంది. ఈ రోజే అమావాస్య అండి. అమావాస్య కూడా మనకి 19వ తేదీన ఉదయం 8:30 ప్రారంభమై 20వ తేదీన ఉదయం 10:35 వరకు అమావాస్య అయితే ఉంటుంది. ఆ మరుసటి రోజే అంటే నవంబర్ 21వ తేదీన శుక్రవారం నుండే మనకి మార్గశిర మాసం అయితే స్టార్ట్ అవుతుంది. మార్గశిర మాసం ప్రారంభమైన మొదటి రోజునే మనం పోలి పాడ్యముగా జరుపుకుంటాము. అయితే ముందుగా పాడ్యమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. నవంబర్ 20వ తేదీన ఉదయం 10:36 ప్రారంభమై నవంబర్ 21వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం 12:45 వరకు పాడ్యమి తిథి అయితే ఉంటుంది. సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉంది కాబట్టి మనం పోలీస్ వర్గం అనేది నవంబర్ 21వ తేదీన శుక్రవారం అయితే మనం జరుపుకోవాలి. అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న సందేహం ఏమిటంటే పోలీస్ వర్గం అనేది శుక్రవారం చేసుకోవాలి లేదంటే శనివారం చేసుకోవాలని. అంటే మనం నెల రోజులు కూడా దీపారాధన చేసుకుని పూజను అయితే చేసుకున్నాము. మరి నెల రోజులు పూజా ఫలితం మనకు దక్కాలి అంటే శుక్రవారం పూట ఆ పోలి తల్లిని మన ఇంటి ఆడబడుచుగా భావిస్తాం కాబట్టి శుక్రవారం పూట కొంతమంది నీటిలో దీపాలను అయితే వదిలిపెట్టరండి. అలాంటి వారు శనివారం అయితే చేసుకుంటారండి. ఒకవేళ మాకు అలాంటి సెంటిమెంట్లు ఏవీ లేవండి, మాకు శుక్రవారం పూట వచ్చినా పర్వాలేదు, మాకు పాడ్యమి తిథి మాత్రమే ఇంపార్టెంట్ అని అనుకునేవారు శుక్రవారం అయితే చేసుకోవచ్చు. అయితే మీరు ఎప్పుడు చేసుకున్నా సరే తెల్లవారుజామునే నక్షత్రాలు ఉన్న సమయంలో మాత్రమే నీటిలో దీపాలను అయితే వదిలిపెట్టి పోలీస్ వర్గం పూజను అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల లోపు మీరు ఈ దీపాలనే వదిలిపెట్టి ఈ పూజను అయితే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ పూజని ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే ఈ పోలి పాడ్యమి దీపాలు తులసి కోట దగ్గర మాత్రమే వదిలిపెట్టాలండి. మీకు నది కానీ లేదంటే చెరువు కానీ ఇలా ఏవైనా సరే కొలను కానీ దగ్గరలో ఉంటే మీరు అక్కడికైనా సరే వెళ్ళి మీరు ఈ పోలి దీపాలు అనేవి వదిలిపెట్టచ్చండి. లేదు మాకు అవేమీ లేవండి అని అనుకుంటే మీరు ఇంట్లోనే తులసి కోట దగ్గర మీరు దీపాలు అనేవి వదిలిపెట్టచ్చు. మరి మాకు తులసి కోట లేదండి, మరి మేము ఎలా చేయాలి అని అనేవారికి కూడా చెప్తాను. ముందుగా అయితే తులసి కోటని ఇలా అందంగా అలంకరించుకోండి. పసుపది రాసి కుంకుమ బొట్లతో బియ్యం పిండి ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలి. అమ్మవారి ఫేస్ని అయితే నేను ఈ విధంగానే పెట్టేసి ఉంచేసుకున్నాను. అలాగే ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తి కార్తీక దామోదరుడుగా ఉంటారు కదండి, అందుకని నేను విష్ణుమూర్తి ఎవరో కాదు కదా, శ్రీకృష్ణ పరమాత్ముడే, అందుకని శ్రీకృష్ణుని నేను ఇలా తులసి కోటలోనే పెట్టుకున్నాను. ఇంకా మీ తులసి కోట దగ్గర ఏ వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా అందంగా అలంకరించుకొని మళ్ళీ పెట్టేసుకోండి. నేనైతే రాతి గౌరమ్మ సెట్ పెట్టుకుంటానండి. అలాగే ఇలా రోలు రోకలు కూడా నేను ఈ తులసి కోట దగ్గరే పెట్టుకుంటాను. ఇలా అన్నీ పెట్టేసుకున్నాక ఇప్పుడు కార్తీక దామోదరుడిని తయారు చేసుకోవాలండి. అయితే మనం ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే కార్తీక దామోదరుడికి పూజ అనేది చేయాలండి. అలా ఎవరైతే చేసుకోలేదో ఈ రోజునైతే చేసుకోండి. ఒకవేళ చేసుకున్న వారైనా సరే మళ్ళీ ఈ రోజున కార్తీక దామోదరుని పెట్టుకొని పూజనైతే చేసుకుంటారండి. అయితే ఇప్పుడు కార్తీక దామోదరుని ఎలా తయారు చేసుకోవాలి, పూజ ఎలా చేయాలని చూపిస్తాను. కార్తీక దామోదరుని ఎప్పుడు కూడా తులసి కోటలో ఉన్న మట్టితోటే తయారు చేయాలండి. ఈ తులసి కోటలో కొద్దిగా మట్టి తీసుకొని మనం పసుపు వినాయకుడిని ఎలా అయితే చేస్తామో అలానే తయారు చేసుకోవాలి. ఒకవేళ మీకు తులసి కోట లేనట్లయితే మరి ఈ కార్తీక దామోదరుని ఎలా తయారు చేసుకోవాలండి అని అంటే మీకు ఏవైనా మొక్కలు ఉంటాయి కదండి, ఆ మొక్కల మొదట్లోంచి కొద్దిగా మట్టిని తీసుకొని మీరు ఈ కార్తీక దామోదరుని తయారు చేసుకోవచ్చు. ఇలా కార్తీక దామోదరుని తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా తులసి కోటని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. మీ దగ్గరున్న పువ్వులతో అందంగా అలంకరించుకోండి.
తులసి కోట లేనివారు ఈ పోలిపాడ్యమి దీపాలు ఎక్కడ వదిలిపెట్టాలండి అని అంటే మీకు చెప్పాను కదండి, మీకు దగ్గరలో ఉంటే నది దగ్గరికి కానీ లేదంటే చెరువు దగ్గరికి కానీ వెళ్ళి మీరు అక్కడే ఈ రోజున కార్తీక స్నానాలు అనేవి చేసి మీరు దీపాలు కూడా వదిలిపెట్టి ఇంటికి రండి. మాకు దగ్గరలో అలాంటివి ఏమీ లేవండి, మరియు మాకు ఇంట్లో కూడా తులసి కోట లేదు అని అనుకునేవారైతే మన దగ్గర చిన్న చిన్న తులసి కుండీలు లాంటి ప్రమిదలు ఉంటాయి కదండి, దాంట్లోనే కొద్దిగా మట్టి వేసి చిన్న చిన్న తులసి కొమ్మలను అయితే తెచ్చుకొని దాంట్లో నాటి దాన్నే బృందావనంగా భావించి ఆ తులసి కోట దగ్గరే మీరు ఈ దీపాలు అనేవి వదిలిపెట్టచ్చండి. అయితే ఆ తులసి కోటను ఎలా తయారు చేసుకోవాలి, నీటిలో దీపాలను ఎలా వదిలిపెట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఎక్కువ టైం అయితే పట్టదు, 1 గంట సమయంలో పోస్ట్ చేస్తాను. ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి తులసి కోటలు అవి మేము ఏర్పాటు చేసుకోలేమండి, తులసి కోట లేకుండా ఈ పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఇంటి బయట ఈశాన్యం వైపు మీరు ఈ పూజనైతే చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు మొక్కలవి ఉన్నట్లయితే ఆ మొక్కల మధ్యలో కూడా మీరు ఈ పూజ చేసుకోవచ్చండి. అయితే తులసి కోట ప్లేస్లో మీరు ఈశ్వరుడు ఫోటో పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చండి. లేదంటే ఫోటో లేకపోయినా సరే మామూలుగా మీరు నదిలాగా తయారు చేసుకొని మీరు దానిలో దీపాలు అనేవి వదిలిపెట్టచ్చు. అయితే దాన్ని కూడా ఎలా తయారు చేయాలనేది అన్నీ కూడా చెప్తాను, అందుకని వీడియో మొత్తం చూడండి. ఈ పూజ ఆరు బయట అంటే ఇంటి బయట చేయవలసిన పూజ అండి. మొక్కల మధ్యలో కానీ లేదంటే ఈశాన్య మూలలో కానీ తూర్పు ముఖంగా కూర్చొని మీరు ఎక్కడైనా సరే ప్రశాంతంగా కూర్చొని మీరు ఈ పూజ చేసుకొని దీపాలనేవి వదిలిపెట్టవచ్చు. ఇలానే చేయాలి, ఈ వస్తువులే పెట్టాలని ఏమీ లేదండి. చక్కగా మీ దగ్గరున్న వస్తువులతో ప్రశాంతంగా కూర్చొని భక్తి శ్రద్ధలతో నీటిలో దీపాలను వదిలిపెట్టి ఆ పోలి కథ చదువుకుంటే చాలండి. ఆ తల్లి ఎలా అయితే స్వర్గానికి వెళ్ళిందో అలానే మనకి కూడా ఆ స్వామివారు అంతటి భాగ్యాన్ని అయితే కల్పిస్తారు. అందుకనే ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా పూజ ఎలా చేయాలో మాకు తెలీదు, పూజా సామాగ్రి మా దగ్గర లేదు, శుక్రవారం చేయాలో శనివారం చేయాలో మాకు అర్థం కావడం లేదు, ఇలాంటి సందేహాలన్నీ కూడా వదిలిపెట్టి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైతే చేస్తున్నారో వాళ్ళతో పాటే మీరు కూడా చక్కగా చేసుకొని ఆ పోలి తల్లికి మనస్తృప్తిగా నమస్కారం చేసుకుంటే చాలండి. కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం, ఆ శివకేశవుల ఆశీర్వాదం, ఆ పోలి తల్లి చల్లని చూపు అన్నీ కూడా మన పైన ఉంటాయి. ఇంకా ఇక్కడ నేను మా తులసి కోటని అలాగే ఆ కృష్ణయ్యని కూడా నేను ఇలా పువ్వులతో అందంగా అలంకరించేశానండి. ఆ తర్వాత తులసమ్మ వారి దగ్గర కూడా ఈ విధంగా పసుపు కుంకుమలను అయితే పెట్టుకోండి. అయితే ఈ పసుపు కుంకుమలు మీరు మనకి ఈ రోజు నుండే మనకి మార్గశిర మాసం అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకుమలను అయితే పెట్టుకోండి. ఆ తర్వాత వీటిని మీ పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. అందుకని కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకుమలు ఇలా తులసి కోట దగ్గర కానీ లేదంటే మీ పూజా మందిరంలో కానీ ఏర్పాటు చేసుకోండి. అలాగే అమ్మవారి దగ్గర ఎప్పుడు కూడా ఇలా ఒక ఇత్తడి చెంబుతో నీళ్ళైతే పెట్టుకుంటాం కదండి, ఈరోజు కూడా అలానే పెట్టుకోవాలి. ఇంకా తర్వాత మనం పూజలో ముఖ్యంగా పెట్టుకోవాల్సింది వినాయకుడిని అండి. అయితే ఇక్కడ వినాయకుడిని పసుపు వినాయకుడిని పెట్టుకుంటున్నానండి. అయితే మామూలు వినాయకుడి విగ్రహాలు పెట్టుకోకూడదా అని అంటే పెట్టుకోవచ్చండి, కానీ ఇలాంటి ముఖ్యమైన పూజలకి ఇలాంటి పసుపు వినాయకుడిని పెట్టుకుంటేనే మంచిది. ఇంకా తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న కార్తీక దామోదరుని కూడా నేను పూజలో పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు కార్తీక దామోదరుని వినాయకుడిని కూడా పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. అలాగే స్వామివార్లు ఇద్దరికీ కూడా చందనం కుంకుమలతో బొట్లు పెట్టి అందంగా అలంకరించండి. అయితే పూజ ఎవరు చేయాలండి? కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన వారు చేయాలా, చేయలేని వారు చేయాలని అంటే పూజ కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన వారు చేయని వారు అందరూ కూడా చేసుకోవచ్చండి. కొంతమంది కార్తీక సోమవారాలు మాత్రమే చేస్తారండి, మరికొందరు ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో మాత్రమే దీపారాధన అది చేస్తారు. అలాంటి వారు ఎవరైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు. కార్తీక మాసం నెల రోజులు కూడా మేము ఉదయం సాయంత్రం వేళల్లో దీపారాధన చేసుకున్నామండి, పూజ చక్కగా చేసుకున్నాము అని మేము కూడా చేయాలని అంటే తప్పకుండా చేయాలండి. ఈరోజు పూజ చేస్తేనే కార్తీక మాసం నెల రోజులు చేసిన ఫలితం అయితే మనకు దక్కుతుందండి. అందుకని ఈ రోజున పోలిపాడ్యమి దీపాలు వదిలిపెడతారు. అయితే ఈ దీపాలు ఎవరు వదిలిపెట్టాలి, ఎప్పుడు మేము చేసుకోలేదండి, ఫస్ట్ టైం చేసుకోవచ్చా అని మళ్ళీ మీకు సందేహాలు అవి రావచ్చు. ఎవరైనా సరే చేసుకోవచ్చండి. దీనికి ఎలాంటి ఆచారం ఆనవాయితీ లాంటిది ఏమీ కూడా లేదండి. మీరు ఫస్ట్ టైం అయినా సరే మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు ఈ పూజ చేయడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందండి. అందుకని ఈ రోజున ప్రతి మహిళ కూడా ఈ రోజున దీపాలు నీటిలో వదిలిపెడతారు. ఇంకా ఈరోజు మీరు కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే 365 ఒత్తులు కానీ లేదంటే ఈ ఉసిరికాయ దీపాలు కానీ వెలిగించలేకపోయాము అని అనుకునేవారు ఈ రోజున వెలిగించండి, చాలా చాలా మంచిది. ఒకవేళ వెలిగించామండి అని అనుకునేవారైనా సరే మళ్ళీ ఈరోజు వెలిగించవచ్చు. నేనైతే ఉసిరికాయ దీపాలు అయితే నేను పెట్టుకుంటున్నాను.
అయితే ఈ ఉసిరికాయకి చెక్కు తీసి పెట్టాలా, చెక్కు తీయకుండా పెట్టాలని సందేహాలు మీకు రావచ్చు. ఇవి మీరు ఎలా అయినా సరే పెట్టొచ్చండి. చెక్కు తీసి పెట్టొచ్చు, చెక్కు తీయకుండా అయినా సరే పెట్టొచ్చు, ఎలా అయినా సరే పెట్టొచ్చు, పర్వాలేదు. 3 ఉసిరికాయ దీపాలు అయితే పెట్టుకున్నానండి. మీరు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు, ఇన్నే పెట్టుకోవాలని ఏమీ లేదు, కానీ బేసి సంఖ్యలో పెట్టుకుంటే మంచిది. 365 ఒత్తులు వెలిగించుకోవాలనుకునేవారు ఎలా వెలిగించాలనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. మీరు చూడాలనుకుంటే ఒకసారి చూడండి. ఇంకా ఇక్కడ నేను దీపాలు వదిలిపెట్టడానికి చిన్న సైజు నది లాంటిది నేను తయారు చేసుకుంటున్నానండి. ముందుగా అయితే ఇలా తులసి కోట ముందరే ఇలా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు అవి వేసుకొని అందంగా అలంకరించుకోండి. ఒకవేళ మీరు నది దగ్గర చేసుకున్నా సరే ఇదే విధంగా చేసుకోవాలండి. మీరు ఇంటి బయట చేసుకున్న తులసి కోట దగ్గర అయినా సరే ఈ విధంగానే చేసుకోవాలి. అయితే చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే మనకి ఉదయం పూట చాలా ఎక్కువగా గాలి వస్తూ ఉంటుంది కదండి. మనం ఈ పూజ అనేది ఆరుబయట చేస్తాం కాబట్టి దీపాలు అనేవి కొండెక్కేస్తాయి కదండి. మరి ఎలా అండి అని కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. అలాంటి వారు గాలి ఎక్కువగా రాని ప్లేస్లో ముందుగానే మీ తులసి కోటను అయితే ఏర్పాటు చేసుకోండి. గుమ్మం ముందు కానీ లేదంటే బాల్కనీలో కానీ ఇంటి వెనకాతల కానీ ఎక్కడైనా సరే ఏర్పాటు చేసుకొని పూజనైతే చేసుకోండి. మాకు అలా అవకాశమే లేదండి, చాలా గాలి వచ్చేసి మొత్తం దీపాలన్నిటినీ కూడా కొండెక్కించేస్తుంది అని అనుకుంటే మాత్రం అలాంటి వారు మీ తులసి కోటని ఇంటి లోపలికైతే తెచ్చుకోండి. అయితే మనం దీపాలు వదిలిపెట్టే నది, చెరువు ఇవన్నీ కూడా బయటే ఉంటాయి కాబట్టి అందుకనే మనం తయారు చేసుకునే ఈ నదిని కూడా ఇంటి బయటే మాత్రం ఏర్పాటు చేసుకొని దీపాలను అయితే వదిలిపెట్టాలండి. సాధ్యమైనంత వరకు మీరు ఇంటి బయట చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాంటి అవకాశం లేదు అని అనుకుంటేనే మాత్రమే ఇంటి లోపలికి తెచ్చుకోండి. ఇంకా ఇక్కడ నేను ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ ముగ్గు పైన ఒక పళ్ళెం పెట్టుకోవాలి. ఈ పళ్ళెం మీరు ఇత్తడి పళ్ళెమైనా లేదంటే స్టీల్ పళ్ళెమైనా లేదంటే ఏదైనా టబ్బ కానీ ఇలా ఏదైనా సరే దీపాలు వదిలిపెట్టడానికి వీలుగా ఉండేలాంటివి తీసుకోండి. ఇత్తడి పళ్ళెం అయితే చాలా మంచిదండి. అది లేనివారు ఇలాంటివి ఏమైనా సరే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ స్టీల్ పళ్ళెలు అవి వాడకూడదు కదండి అని మళ్ళీ కొంతమందికి సందేహం అయితే రావచ్చు. అందుకనేనండి మీ దగ్గర ఇత్తడి పళ్ళాలు ఉంటే తీసుకోండి, కొనగలిగే శక్తి ఉంటే కొని తెచ్చుకోండి. ఆ అవకాశం లేని వారు మనం దీపాలు వదిలిపెట్టే సంకల్పం ఉన్నవారు ఏవైనా సరే తీసుకోవచ్చు. దీంట్లో తప్పేమీ లేదండి. చెప్పాను కదండి, ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే చాలండి. మన దగ్గరున్న వస్తువులతోటి పూజ చేసుకుంటే ఆ తర్వాత ఆ పరమేశ్వరుడే మనకు అన్నీ కూడా అందిస్తాడు. నెగిటివ్గా తీసుకునే వారికి ఏం చెప్పినా సరే అన్నీ కూడా చెడుగానే వినిపిస్తాయండి. మీకు ఎలా వినిపించాయి అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లవు పెట్టుకోండి. ఇప్పుడు ఈ పళ్ళెంలో నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్లు కూడా నిండాగా వేసుకోకూడదండి, కొంచెం చిన్నది వెలుతూ ఉండేటట్టు వేసుకోండి. ఇంకా మీ దగ్గర ఏదైనా గంగా జలం లాంటిది ఏమైనా ఉంటే అది కూడా కొద్దిగా ఈ నీటిలో వేసుకోండి. ఇంకా నా దగ్గర ఉన్న పరమేశ్వరుడి విగ్రహాన్ని కూడా నేను ఈ నీటిలోనే పెట్టుకుంటున్నానండి. గంగాదేవి సాక్షిగా పరమేశ్వరుడి ముందరే నేను ఈ పోలి దీపాలు వదిలిపెట్టాలనుకుంటున్నానండి. అందుకని నేను ఇలా పరమేశ్వరుడి విగ్రహాన్ని అయితే నేను పెట్టుకున్నాను. మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే పెట్టుకోండి, లేదు అంటే శివలింగాలు ఉంటాయి కదండి, ఆ శివలింగం అయినా సరే మీరు నీటిలో పెట్టుకోవచ్చు. ఇవేమీ మా దగ్గర లేవండి అని అనుకుంటే ఏమీ పర్వాలేదండి, ఇలా నదిని తయారు చేసుకొని పెట్టుకున్నా చాలు. ఇప్పుడు ఈ నీటిని మనం గంగాదేవిగా భావించి దీపాలనే వదిలిపెడతాం కాబట్టి ముందుగా ఈ నీటిలో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, అలాగే కొద్దిగా అక్షింతలు, అలాగే కొద్దిగా చందనం, పువ్వులు అన్నీ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటూ గంగేచ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధింకురు అనే శ్లోకాన్ని చదువుకుంటూ మీరు ఇవన్నీ వేసుకోండి. లేదా గంగా గంగా గంగాని 3 సార్లు చదువుకుంటూ అయినా సరే మీరు ఈ విధంగా అన్నీ వేస్తే నది దగ్గర ఉన్న గంగా జలం మన ఇంటి దగ్గరే ఒక చిన్న కొలను రూపంలో తయారవుతుంది. చూడండి, నేనైతే ఇంట్లోని ఇలా చిన్న సైజు నదిని అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోని దీపాలనే వదిలిపెడతాను. అయితే దానికన్నా ముందుగా తులసి దామోదరుల పూజనైతే చేసుకోవాలండి. ఆ తర్వాత మాత్రమే దీపాలనేవి వదిలిపెట్టాలి. ఇవన్నీ కూడా మీరు తెల్లవారుజామునే పూజ చేయడానికి ముందుగానే అన్నీ పెట్టుకోవాలి. పూజకి సంబంధించినవన్నీ కూడా మీరు ముందుగానే పక్కన పెట్టేసుకుంటే తెల్లవారుజామునే మనకు ఈజీగా ఉంటుందండి అన్నీ పెట్టుకోవడానికి. సాధ్యమైనంత వరకు ముందు రోజే మీరు అన్నీ కూడా ఏర్పాటు చేసేసుకుంటే తెల్లవారుజామున పూజ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని వస్తువులు కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. వీడియో పెద్దగా ఉందని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అందుకని మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. అలాగే
ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ముందుగా అయితే ఇలా ఏకాహారతతో దీపారాధన అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ తులసి కోట దీపాలు పెట్టుకున్నాను కదండి, అవి అయితే నేను ముందుగా వెలిగించుకుంటున్నాను. ఇప్పుడైతే ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి ముందుగా వినాయకుడు శ్లోకాలు ఉంటాయి కదండి, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ఆ శ్లోకం ఏవైనా వస్తే చదువుకోండి. లేదంటే స్వామివారి అష్టోత్తరాలు ఉంటాయండి, 108 అష్టోత్తరాలు చదువుకుంటూ మీరు స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. ఇవేమీ మేము అంత అన్ని చదవలేమని అనుకుంటే ఓం గం గణపతియే నమః, ఓం విఘ్నరాజాయే నమః, ఇలా స్వామివారి నామాలు ఏవైనా సరే మీరు తీసుకొని 21 సార్లు కానీ లేదంటే 51 సార్లు కానీ 108 సార్లు కానీ ఇలా ఎన్నిసార్లు మీకు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి స్వామివారికి ఏదైనా నైవేద్యం సమర్పించాలండి. అది బెల్లం కానీ పళ్ళు కానీ అటుకులు కానీ లేదంటే ఏదైనా స్వీట్స్ కానీ ఇలా మీ దగ్గర ఏది ఉంటే అది స్వామివారికి నైవేద్యంగా నివేదన చేయొచ్చండి. నేను ఇక్కడ స్వామివారికి అరటి పళ్ళుని నైవేద్యంగా నివేదన చేస్తున్నాను. ఇలా నివేదన చేసిన తర్వాత స్వామివారికి ధూపం చూపించి హారతనిచ్చి కొద్దిగా అక్షింతలు స్వామివారి దగ్గర వేసి స్వామివారికి దండం పెట్టుకోండి. కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం మాకు దక్కేటట్టు చెయ్యి తండ్రి అని ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఈ విధంగా వినాయకుడి పూజనైతే చేసుకోవాలి. అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పానండి, అయితే కొత్తగా చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకనే వాళ్ళ డౌట్ కూడా క్లియర్ అవ్వాలని చెప్తున్నాను. తులసి కోట దగ్గర వినాయకుడిని అయితే పెట్టకూడదని అంటారు కదండి, మరి మీరు పెట్టారు, మరి అలా పెట్టొచ్చా అని కొంతమందికి సందేహం అయితే ఉండొచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, నేను ఇక్కడ వినాయకుడిని తులసి కోటలో అంటే ఇక్కడ నేను శ్రీకృష్ణుని పెట్టాను కదండి, అక్కడైతే పెట్టలేదు, తులసి కోటకి బయటే పెట్టాను. కాబట్టి ఆ విధంగా పెట్టుకొని మనం పూజను అయితే చేయొచ్చు. ఎందుకంటే మన ప్రథమ దేవుడు ఆ వినాయకుడే కాబట్టి ముందుగా మనం పూజించాల్సింది కూడా ఆ వినాయకుడినే కాబట్టి అందుకనే ముందుగా మనం ఈ విధంగా వినాయకుడిని తులసి కోటకి బయట పెట్టుకొని వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే పూజనైతే చేసుకోవచ్చు. మీ సందేహం తీరిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఆ తర్వాత కార్తీక దామోదరుడు పూజని అయితే ప్రారంభించాలి. ముందుగా అయితే మనం ఉసిరి దీపాలు పెట్టుకున్నాం కదండి, ఉసిరి దీపాలు కానీ లేదంటే మీరు 365 ఒత్తులు కానీ ఏవి పెట్టుకుంటే అవి వెలిగించుకోండి. ఇప్పుడు ఇలా వెలిగించుకున్న ఈ దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. ఆ తర్వాత కార్తీక దామోదరుడు పూజని అయితే ప్రారంభించాలి. ముందుగా అయితే కార్తీక పురాణం బుక్లో కార్తీక దామోదరుడి అష్టోత్తరాలన్నీ కూడా ఉంటాయండి. అవన్నీ కూడా మీరు చదువుకుంటూ స్వామివారికి పువ్వులతో కానీ అక్షింతలతో కానీ పూజ చేసుకోండి. స్వామివారి అష్టోత్తరాలతో పాటుగా తులసమ్మవారి అష్టోత్తరాలు కూడా చదువుకుంటూ పూజని అయితే చేసుకోవాలండి. మీ దగ్గర బుక్ ఉంటే బుక్లో ఉంటాయండి, లేదంటే మీకు గూగుల్ చేసినా సరే వస్తాయి. ఇవన్నీ మేము చదువుకుంటామని అంటే చదువుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఇవన్నీ మేము చదవలేమని అనుకునేవారైతే ఓం శ్రీ తులసి దాత్రి సమేత లక్ష్మీ నారాయణ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత అగరబత్తులతో ధూపం ఇచ్చి స్వామివారికి తాంబూలం సమర్పించాలండి. ఆకు వక్క 2 అరటి పళ్ళు చిల్లర నాణం పెట్టి స్వామివారికి తాంబూలం సమర్పించండి. ఆ తర్వాత స్వామివారికి ధూపం వేసి నైవేద్యం సమర్పించాలి. స్వామివారికి చాలా ఇష్టమైన ప్రసాదం చలిమిడి వడపప్పు అండి. అలాగే దాంతో పాటుగా పానకాన్ని కూడా స్వామివారికి నైవేద్యంగా నివేదన చేయాలి. ఇంత ఉదయాన్నే మనం ఏ ప్రసాదాలు చేయలేం కాబట్టి ఈ ప్రసాదాలు స్వామివారికి నివేదన చేసి తర్వాత ఉదయం అయిన తర్వాత ప్రసాదాలు తయారు చేసి పూజా మందిరంలో ఉన్న స్వామి అమ్మవార్లకి నివేదన చేయాలండి. ఇలా స్వామి అమ్మవార్ల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. ఈ విధంగా కార్తీక దామోదరుడు పూజనైతే చేసుకోవాలి. ఇప్పుడు పోలి దీపాలను అయితే వదిలిపెట్టాలి. ఈ దీపాలు ఎన్ని తీసుకోవాలి, ఎలా వదిలిపెట్టాలి అనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా నీటిలో దీపాలు వదిలిపెట్టడానికి అరటి డొప్పలు తీసుకోవాలండి. అరటి డొప్పల్లో దీపాలు వదిలిపెడితే చాలా చాలా మంచిదండి. ఒకవేళ అరటి డొప్పలు దొరకలేని వారు దేంట్లో దీపాలు వదిలిపెట్టాలనేది ఇప్పుడు చెప్తాను. మనకి అరటి డొప్పలు కనుక దొరకకపోయినట్లయితే అరటి పువ్వులో కానీ లేదా అరటి ఆకులో కానీ కొబ్బరి చిప్పలో కానీ రావి ఆకులో కానీ మర్రి ఆకుల్లో కానీ లేదంటే ప్రసాదం బౌల్స్లో కానీ ఇలా దేంట్లో అయినా సరే దీపాలు అనేవి వదిలిపెట్టచ్చండి. ఇవేమీ లేవండి, ఇవి కూడా నీటిలో మునిగిపోతున్నాయి అని అనుకుంటే మన దగ్గర ఇత్తడి ప్లేట్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న ఇత్తడి ప్లేట్స్ కానీ రాగి ప్లేట్స్ కానీ వాటినైనా సరే మనం నీటిలో దీపాలు వదిలిపెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. దీంట్లోనే మనం తయారు చేసుకున్నటువంటి పిండి ప్రమిదలు కూడా ఆ ప్లేట్లోనే పెట్టి అందులో దీపారాధన చేసుకొని మనం దీపాలు అనేవి వదిలిపెట్టవచ్చు.
ఈ ప్లేట్స్ అనేవి అస్సలు నీటిలో మునగవండి, అందుకని మీరు ప్లేట్స్ కూడా వాడచ్చు. అయితే ఇక్కడ నేను అరటి డప్పల్లో దీపాలు ఎలా వదిలిపెట్టాలి, అలాగే కొబ్బరి చిప్పలో దీపాలు ఎలా వదిలిపెట్టాలి అనేది చూపించబోతున్నాను. ఇప్పుడైతే ఈ అరటి డొప్పలకి ఇలా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని దీపాలు వదిలిపెట్టాలి అని అంటే, కార్తీక మాసం నెల రోజులు కూడా మేము పూజ చేసుకున్నామండి అని అనుకునేవారైతే ఈ పోలిపాడ్యము రోజున 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ 9 కానీ 11 ఒత్తులు కానీ ఇలా బేసి సంఖ్యలో పువ్వొత్తులు వేసి నీటిలో దీపాలు అయితే వదిలిపెడతారండి. వీటి కోసం పువ్వొత్తులు మాత్రమే తీసుకోవాలండి, అంటే కొంబ ఒత్తులు అంటారు కదా, అవి మాత్రమే తీసుకోవాలి. అయితే ఈ ఒత్తులు మనం ఒక్కటి తీసుకున్న 2 ఒత్తులతో సమానం అవుతుందండి, అందుకని ఒకటి తీసుకున్నా పర్వాలేదు. అదే అడ్డవొత్తులు అయితే మనం 2 తీసుకోవాలి, ఒకటి ఎప్పుడు తీసుకోకూడదు. కానీ ఈ పువ్వొత్తులు మాత్రం ఒకటి తీసుకోవచ్చు, అందుకని నేను ఇక్కడ 5 ఒత్తులు అయితే తీసుకున్నాను. అయితే ఈ ఒత్తుల్ని ముందుగానే ఆవు నేతిలో కానీ లేదంటే నువ్వుల నూనెలో కానీ ముందుగానే నానబెట్టేసుకోండి. ఇంకా ఇక్కడ నేను ఈ అరటి డొప్పలకి నేను మధ్యలో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే ఈ ఒత్తులు అనేవి తిరగబడిపోతూ ఉంటాయి, అందుకనే అవి కరెక్ట్గా నించోవాలంటే ఇలా మధ్యలో ఇలా చిన్నగా ఘాట్లు పెట్టుకుంటే ఆ ఒత్తి అనేది దాంట్లో పెట్టేసుకోవచ్చు. అయితే ఈ ఒత్తుల్ని ఇంట్లో ఉన్న ఆడవారు వదిలిపెడితే సరిపోతుందండి, ఇంట్లో ఉన్న వారందరూ కూడా వదిలిపెట్టవలసిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ మీకు వీలుంది మేము వెలిగిస్తామండి అని అనుకుంటే అందరూ వెలిగించవచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న ఆడవారు ఒక్కరు వదిలిపెడితే సరిపోతుంది. ఈ విధంగా నెల రోజులు కార్తీక మాసం చేసుకున్న వారు ఇలా 5 కానీ లేదంటే 9 కానీ 11 కానీ ఒత్తులు వేసి వదిలిపెట్టండి. ఒకవేళ కార్తీక మాసం నెల రోజులు మేము పూజ చేసుకోవడానికి మాకు కుదరలేదండి, మేము కార్తీక సోమవారాలు మాత్రమే చేశాము, మిగతా రోజుల్లో మాకు కుదరలేదు అని అనుకునేవారైతే కొంతమంది 31 ఒత్తులు వెలిగిస్తారండి, కొంతమంది 33 ఒత్తులు లేదంటే 35 ఒత్తులు కూడా వెలిగిస్తారు. అంటే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం కలగాలని ఇలా 31, 33, 35 ఒత్తులను అయితే వెలిగిస్తారు. అయితే ఈ ఒత్తులు అనేవి కొంచెం ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి అవి నీటిలో మునిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది, అందుకని అవి మునగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇలా కొబ్బరికాయ చెప్పు ఉంటుంది కదండి, ఆ చెప్పు ఒకటి తీసుకోండి. అది 3 కళ్ళు ఉన్న చెప్పు అయితే ఇంకా మంచిది. దానికి కూడా ఇలా చందనం కుంకుమలతో బొట్లు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒత్తులైతే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ పువ్వొత్తులు చెప్పాను కదండి, పువ్వొత్తులే మనం తీసుకోవాలి. ఈ పువ్వొత్తులు మొత్తం మీరు 31 కానీ 33 కానీ 35 కానీ తీసుకోవాలి. 31 ఒత్తులు అయితే నెల మొత్తం దీపారాధన చేసిన ఫలితం దక్కాలని 31 ఒత్తులు అయితే తీసుకుంటారండి. ఇంకా 33 ఒత్తులు అంటే 31 ఒత్తులు నెలకి సరిపడా తీసుకొని ఇంకొక 2 ఒత్తులు గంగాదేవికి సమర్పిస్తారండి, అందుకని 33 ఒత్తులు తీసుకుంటారు. ఇంకా 35 ఒత్తులు అంటే 31 ఒత్తులు నెలకు సరిపడా తీసుకొని ఇంకొక 2 ఒత్తులు గంగాదేవికి సమర్పించి ఇంకో 2 ఒత్తులు వినాయకుడికి సమర్పిస్తారు. మొత్తం 35 ఒత్తులను అయితే తీసుకుంటారు. ఇలా మీరు ఎన్ని ఒత్తులైనా సరే తీసుకోవచ్చండి, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది 33 ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే ఈ ఒత్తులన్నీ కూడా మీరు 33 ఒత్తులు ఒకే గుత్తుగా తీసుకోవచ్చు, లేదంటే 11, 11, 11 ఇలా 3 భాగాలు చేసి మీరు 3 సార్లు మీరు నీటిలో వదిలిపెట్టచ్చండి. ఇలా ఎలా అయినా సరే చేయొచ్చు. అయితే నేను నెల మొత్తం నేను చేసుకున్నాను కాబట్టి ఇక్కడ 33 ఒత్తులు నేను తీసుకోలేదండి, నేను ఇక్కడ 11 ఒత్తులు మాత్రమే మీకు చూపించడం కోసం తీసుకున్నాను. ఈ ఒత్తులను కూడా మీరు ముందుగానే నేతిలో నానబెట్టేసుకుంటే దీపాలు అనేవి చక్కగా వెలుగుతాయి. ఇక్కడ మనం ఎక్కువ ఒత్తులు తీసుకున్నాం కదండి, ఈ ఒత్తులన్నీ కూడా విడిపోకుండా ఉండాలంటే ఈ ముందర ఏదైనా తెల్లని దారంతో కట్టేసుకుంటే ఇంకా ఒత్తులు అనేవి విడిపోవు. ఈ ఒత్తులు కొంచెం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి వెలిగించడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అటువంటప్పుడు ఈ ఒత్తులు చివరన కొద్దిగా కర్పూరం రాయండి, కర్పూరం రాస్తే కాస్త ఫాస్ట్గా వెలుగుతాయి. ఇక్కడ మీరు 33 ఒత్తులు ఒక గుత్తిగా తీసుకున్నా సరే ఈ కొబ్బరి చిప్ప అనేది ఎట్టి పరిస్థితుల్లో మునగదండి, అందుకని మీరు ఎన్ని ఒత్తులైనా సరే వెలిగించవచ్చు. ఇంకా దీపం కాస్త ఎక్కువసేపు వెలగాలంటే దాంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వడ్డించి మీరు దీపం అయితే వదిలిపెట్టండి. ఇంకా ఈ ఒత్తుల విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆల్రెడీ నేను పోలిపాడ్యమికి సంబంధించిన పూజా సందేహాల కోసం ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి, ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇలా ఒత్తులు పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒత్తుల్ని వెలిగించాలండి. చాలామంది అడుగుతున్న సందేహం ఏంటంటే మనం దీపాలు వదిలిపెట్టిన తర్వాత వెలిగించాలా ముందే వెలిగించాలా అని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా నీటిలో దీపాలు వదిలిపెట్టేశాక వెలిగించకూడదండి, ముందే వెలిగించుకున్న తర్వాత దీపాలను వదిలిపెట్టాలి. ఇక్కడ ఏకార్తతో దీపాలన్నీ కూడా నేను
వెలిగిస్తున్నాను. ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత ఈ దీపం దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ కూడా వేయండి. ఆ తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి ఆ పోలి దీపాలకి దండం పెట్టుకోండి. దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపాలని నీటిలో వదిలిపెట్టాలి. ఇలా 2 చేతులతో దీపాలని పట్టుకొని చిన్నగా నీటిలో వదిలిపెట్టాలండి. ఇలా వదిలిపెట్టిన తర్వాత 3 సార్లు చేత్తో నీటిని ముందుకు తొయ్యాలి. అంటే ఆ దీపాలు ముందుకి కదిలి వెళ్ళేటట్టు చేయాలి. అన్ని దీపాలను కూడా అలానే చేయాలండి. అంటే ఆ పోలి తల్లిని మనం సాగనంపుతున్నట్టుగా భావించి మనం ఈ పోలి దీపాలను అయితే వదిలిపెడతాము. ఆ పోలి తల్లిని మన ఇంటి ఆడబడుచుగా మనం భావిస్తామండి. అందుకని ఆ అమ్మవారికి పసుపు, కుంకుమ, తాంబూలం, గాజులు, పువ్వులు అన్నీ పెట్టి ఆ పోలి తల్లిని సాగనంపాలి. అలాగే నైవేద్యం కూడా నివేదన చేయాలండి. చలిమిడి వడపప్పు చాలా ముఖ్యమైన ప్రసాదం అండి. ఇదే అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయాలి. ఎందుకంటే చలిమిడి కడుపు చలవని అంటారండి. అందుకని పోలి తల్లికి చలిమిడిని నివేదన చేసి తర్వాత ఈ ప్రసాదాన్ని మనం కూడా తినాలి. మనకి కూడా కడుపు చలవ అంటే మనం కూడా సంతోషంగా ఉంటామని దీనికి అర్థం. ఇప్పుడు కొద్దిగా అక్షింతలు చేత్తో పట్టుకొని కథ చదువుకోవాలి. పోలి స్వర్గానికి వెళ్ళే కథ ఉంటుందండి. ఈ కథ మీకు కార్తీక పురాణం బుక్లో ఉంటుంది, లేదంటే పోలి స్వర్గం పూజ బుక్లో అయినా సరే ఉంటుందండి, లేదంటే మీకు గూగుల్ చేసినా సరే వస్తుంది. ఈ కథ అయితే తప్పనిసరిగా చదువుకోండి. చాలా చాలా మంచిది. ఈ కథ చదివేంత వరకు అయినా సరే ఈ దీపాలు కొండెక్కకుండా ఉండాలంటే మధ్య మధ్యలో ఆయిల్ అయితే వడ్డించండి. మనం వదిలిపెట్టిన దీపాలు ఎంతసేపు వెలిగితే అంత మంచిది. అందుకని మధ్య మధ్యలో నూనెను వడ్డించండి. ఇలా కథ అంతా చదువుకున్న తర్వాత చేతిలో ఉన్న అక్షింతలు ఈ దీపాల దగ్గర కొద్దిగా వేసి, అలాగే తులసమ్మ వారి దగ్గర కూడా వేసి, మిగిలిన అక్షింతలు మన శిరస్సు పైన, ఇంట్లో ఉన్న వాళ్ళందరి శిరస్సు పైన వేయండి. అలాగే పోలి తల్లికి పసుపు కుంకుమలు కూడా సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. చిటికెడు పసుపు కుంకుమలు సమర్పిస్తే కొండంత సౌభాగ్యాన్ని ఆ అమ్మ మనకి ప్రసాదిస్తుందండి. అందుకని తప్పకుండా పసుపు కుంకుమలను అయితే సమర్పించండి. ఆ తర్వాత అగరబత్తులతో కానీ లేదంటే ధూప్ స్టిక్స్తో కానీ ధూపం ఇచ్చి తర్వాత తప్పకుండా ఈ రోజున కొబ్బరికాయనైతే నివేదన చేయాలండి. ఆ తర్వాత కర్పూర నీరాజనం సమర్పించాలి. అలాగే కొద్దిగా అక్షింతలు అమ్మవారి దగ్గర వేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఎప్పుడు కూడా చల్లగా, సంతోషంగా, హ్యాపీగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పోలమ్మ తల్లికి ప్రార్థించండి. అలాగే ఆ పోలమ్మ తల్లి ఎలా అయితే వైకుంఠానికి చేరుకుందో అలానే మాకు కూడా అంతటి భాగ్యాన్ని ప్రసాదించి తండ్రి అని ఆ శివకేశవులకి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా పోలిపాడ్యం రోజున పూజనైతే చేసుకోవాలండి. ఈ పూజ అంతా కూడా సూర్యోదయం అవ్వక ముందే చేసేసుకోండి. సూర్యోదయం అయిన తర్వాత ఏదైనా గుడికి వెళ్ళి మీరు స్వయం పాక దానం చేస్తే చాలా చాలా మంచిదండి. దీపదానాలు చేయలేని వారు ఈ రోజు చేసుకోండి. నైవేద్యాలు ఏమైనా సరే మీరు ప్రిపేర్ చేయాలనుకుంటే ప్రిపేర్ చేసి తర్వాత పూజా మందిరంలో కూడా దీపారాధన చేసుకొని నైవేద్యాలన్నీ కూడా పెట్టి మళ్ళీ ఆ స్వామి అమ్మవార్లకి పూజ చేసుకొని దండం పెట్టుకోండి. మీకు వచ్చిన నైవేద్యాలు అంటే పులిహోర, పరమాన్నం, బూర్లు, గారెలు ఇవన్నీ కూడా పెడతారండి. మీకు వచ్చిన నైవేద్యాలు చేసి పెట్టి ఆ పోలి తల్లికి, ఆ పరమేశ్వరుడికి నివేదన చేసి దండం పెట్టుకోండి. అయితే ఇలా పూజ చేసిన ఇవన్నీ కూడా ఎప్పుడు తీయాలండి అని అంటే ఇవన్నీ కూడా కొండెక్కేశాక ఉదయం వేళల్లో ఒక 10-11 గంటల లోపు మీరు ఇవన్నీ కూడా ఎత్తిపెట్టేయచ్చండి. ఈ నీటిని మీరు ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఇంక ప్రసాదాలు అవి అన్నీ కూడా మీరు అలాగే ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా తినచ్చు. ఇంకా వినాయకుడిని అయితే ఈ గంగా జలం అంటే మనం ఇక్కడ దీపాలు వదిలిపెట్టాం కదండి, ఆ వాటర్లోనే వదిలిపెట్టేయండి. అంటే నిమజ్జనం చేసేయండి. ఇంకా కార్తీక దామోదరుని అయితే మీరు తులసి కోటలోనే పెట్టేసి ఒక చెంబు వాటర్తో అలా వాటర్ వేసేస్తే ఆ కార్తీక దామోదరుడు కరిగిపోతాడు. ఇంకా ఈ కార్తీక మాసం నెల రోజులు నాన్ వెజ్ తినలేని వారు ఎప్పుడు తినాలి అని అంటే శుక్రవారం చేసుకునేవారు పోలిపాడ్యమి రోజున ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అయితే తీసుకోకూడదండి. అలాగే శనివారం చేసుకుంటే శనివారం ఎలాగో మనం నాన్ వెజ్ అనేది తీసుకోం కాబట్టి శనివారం కూడా తినకూడదు. ఇంకా నాన్ వెజ్ తినవలసిన రోజు ఆదివారమేనండి. మీరు ఆదివారం నుంచి నాన్ వెజ్ అనేది తీసుకోవచ్చు. మీకున్న సందేహాలన్నీ కూడా నేను మీకు క్లియర్ చేయాలి కాబట్టి నేను చెప్తున్నానండి. అంతే తప్ప నాన్ వెజ్ తినమని అయితే నా ఉద్దేశం కాదు. ఈ విధంగా పోలీస్ వర్గం పూజనైతే చేసుకోవాలండి. కార్తీక మాసం నెల రోజులు పూజా ఫలితం దక్కాలి అంటే తప్పనిసరిగా ఈ రోజు ఈ పోలిపాడ్యమి పూజనైతే చేసుకొని పోలి దీపాలనైతే నీటిలో వదిలిపెట్టండి. వీడియో లెంత్ ఎక్కువైనా సరే మీకు అన్నీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే అన్ని విషయాలు కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.